హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగిందండి. జూన్లో కొత్త జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీ పోస్టులని భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ని కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదల చేయనున్నారండి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చిందండి. గవర్నమెంట్ టు రిలీజ్ ఏ న్యూ జాబ్ క్యాలెండర్ ఇన్ జూన్ అనేసి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇందులో ఉన్నటువంటి పూర్తి సమాచారం చూసుకుంటే ముందుగా మనం ఇక్కడ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేసి ఆప్షన్ ఇచ్చారు కదా, ఈ సమాచారం చూద్దాం. గవర్నమెంట్ ప్లాన్స్ టు రిలీజ్ ఏ జాబ్ క్యాలెండర్ ఫర్ 2025-26 ఇన్ జూన్ టు రిక్రూట్ ఎంప్లాయీస్ ఫర్ వేకెంట్ పొజిషన్స్ అనేసి ఇచ్చారనమాట. 2025-26కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని, కొత్త జాబ్ క్యాలెండర్ని జూన్ నెలలో విడుదల చేయనున్నారండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేస్తారనమాట. ఇంకా వేకెన్సీస్ నాట్ ఫిల్డ్ అప్ ఇన్ 2024-25 విల్ బీ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ది న్యూ క్యాలెండర్ అనేసి ఇచ్చారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2024 సంవత్సరం ఆగస్టు నెలలో జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగిందండి. కానీ ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా నోటిఫికేషన్స్ విడుదలకు నోచుకోలేదన్నమాట, ఎస్సీ కేటగరైజేషన్ కారణంగా. అక్కడ ఏవైతే నోటిఫికేషన్స్ ఆగిపోయాయో ఈ కొత్త జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయనున్నట్టు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూపించారనమాట. ఇక్కడ నోటిఫికేషన్స్కి సంబంధించి చూసుకుంటే కానీ ఏ డిపార్ట్మెంట్స్లో భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. నోటిఫికేషన్స్ విల్ ఇంక్లూడ్ వేకెన్సీస్ ఇన్ గ్రూప్స్ 1, 2, 3 హెల్త్, పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, డిస్కామ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్స్ ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు అనండి, హెల్త్ డిపార్ట్మెంట్లో నర్సింగ్ పోస్టులు ఉంటాయి, ఫార్మాసిస్ట్ పోస్ట్ అని భర్తీ చేస్తారు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అని భర్తీ చేస్తారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అనమాట ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చేస్తున్నాను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారండి. అలాగే డిస్కామ్స్లో అనమాట, అంటే విద్యుత్ శాఖలో విద్యుత్ శాఖలో వచ్చేస్తున్న డిస్కామ్స్లో ఏఈ పోస్టులని, లైన్మెన్ వంటి పోస్టులను అయితే భర్తీ చేస్తారు. అలాగే సబ్ ఇంజనీర్ పోస్టులను కూడా, ఖాళీ పోస్టులను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదండి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ ఇచ్చినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే the state government is set to release a new annual job calendar for the 2025-26 in June, aiming to fill vacancies across various departments. Official sources said this move comes after a prolonged delay in implementing the previous job calendar for 2024-25 released in August 2024 due to the scheduled caste subcategorization issue which has now been resolved అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ గతంలో 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో
జాబ్ క్యాలెండర్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కానీ ఎస్సీ కేటగరైజేషన్ కారణంగా ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదండి. అక్కడ ఆగిపోయినటువంటి నోటిఫికేషన్ని కొత్త జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ అఫీషియల్ న్యూస్ వచ్చినటువంటి సమాచారం అయితే ఇక్కడ చూపించారు. కాబట్టి ఖచ్చితంగా జూన్ నెలలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కనుక జూన్ 2వ తారీఖున జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. వేచి చూద్దాం. జూన్ అనేది కూడా ఎక్కువ రోజులు లేదు కదా. జూన్ నెలలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తే ఆ తర్వాత జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుందండి, జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం అనమాట. ఇదండి జాబ్ క్యాలెండర్కి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఆఫర్లో భాగంగా అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతుంది. వీడియో క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్, టెస్ట్ సిరీస్ మొత్తం అన్నీ కలుపుకొని కూడా కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్లో ఏమైనా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చినట్లయితే ఆ మార్పులకు అనుగుణంగా కూడా కొత్త టాపిక్స్ని కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఇక ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు సాధించాలి, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇటువంటి ఉద్యోగాలను పొందాలి అనేసి లక్ష్యంతో ఎదురు చూస్తున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారనమాట. ఖాళీల వివరాలు కూడా రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. త్వరలోనే నోటిఫికేషన్స్ కూడా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.